యూఎస్ వెనిజులా మీద పడి ఏడవడం అయిపోయింది. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడి ఏడుస్తుంది. మీరు ఇస్తే ఈ గ్రీన్లాండ్ని కొనుక్కుంటాము, లేకపోతే లాగేసుకుంటాము అని చెప్తుంది. దానికి డానిష్ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతూ ఈ గ్రీన్లాండ్ గురించి ఎక్కువ తక్కువ మాట్లాడితే ముందు కాల్చండి, తర్వాతే మాట్లాడండి అన్నట్టుగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. దాని గురించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అండ్ ఈ రోజు వాషింగ్టన్లో కూడా జేడీ వ్యాన్స్, అదే వైస్ ప్రెసిడెంట్, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అలానే డానిష్ గవర్నమెంట్ అఫీషియల్స్ కి మధ్య ఒక మీటింగ్ అయితే జరిగింది. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది అమ్మడం అనేది జరగదు అని చెప్పి వీళ్ళు తెగించి చెప్పేశారు. ఒకసారి ఈ వీడియో చూడండి. Trump, listen very carefully. Greenland have been part of the Danish kingdom for 800 years. It is not for sale. Let me put it in words you might understand. Mr. Trump, fuck off. ఇది ఈ రోజు వీడియో కాదు, ఇది ఆల్మోస్ట్ 2025 ఆ టైంలో జరిగింది. అంటే 11 months దాటిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తుంది వీడియో. కానీ దే వర్ వెరీ క్లియర్ ఫార్ ఫ్రమ్ మెనీ ఇయర్స్. యూనో, గ్రీన్లాండ్ అమ్మడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పి వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. యుఎస్ ఎలాగో కాన్ఫ్లిక్ట్ అయినా పర్లేదు, నేనైతే ఈ గ్రీన్లాండ్ ఖచ్చితంగా తీసుకోవాలన్నట్టుగానే ఉంది. దానికి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్స్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.